సో గైస్, ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకోవాలి. ఇంకెన్ని బ్యాక్డోర్ కంపెనీస్ మూత పడతాయి, దీని గురించే నేను కంటిన్యూస్గా చెప్తూనే ఉన్నా. బట్ స్టిల్ చాలామంది స్టూడెంట్స్ ఇంకా అన్న ఈ కంపెనీ నా దగ్గర ఇంత డబ్బులు అడుగుతున్నారు, ఈ కంపెనీ నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, వీళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి కంటిన్యూస్గా మెసేజ్లు కమెంట్లు పెడుతూనే ఉన్నారు. అండ్ నాకు చూస్తే నాకేమనిపిస్తుందంటే, అరే వీళ్ళు డబ్బులు కూడా అనవసరంగా పోగొట్టుకుంటున్నారు. ఎంత అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఈ ప్రాసెస్లో నేను చాలా థ్రెటనింగ్ కాల్స్ ఫేస్ చేస్తున్నాను. అంటే నేను చెప్తూనే ఉన్నాను, నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను ఓపెన్గా చెప్తున్నాను, నా సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు ఒక కంపెనీ వాళ్ళు బ్యాక్ డోర్లో ఇట్లా తీసుకొని త్వరలో వాళ్ళు క్లోజ్ చేస్తారనే విషయం నాకు అర్థమవుతుంది, సెన్స్ అవుతుంది. బట్ నేను పబ్లిక్లో ఆ విషయాన్ని చెప్పడానికి లీగల్లీ నేను కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో వన్స్ బయటకు వచ్చి ఏదైనా కంప్లైంట్ ఫైల్ చేయడం కానీ వాళ్ళ మీద, లేకపోతే కేసు ఫైల్ చేయడం కానీ, లేకపోతే పబ్లిక్లోకి వచ్చేస్తే దాని గురించి నేను కూడా ఓపెన్గా మాట్లాడగలుగుతా. కానీ నేను అప్పటికెప్పుడు నేను ఇండైరెక్ట్గా హింట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నా. చెప్పండి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ప్రాసెస్, ఇదంతా నాకు బాధ అనిపిస్తూ ఉంది. అంటే ఇంకెంతమంది మోసపోతారు చెప్పండి? ఎందుకని మీ పేరెంట్స్ హార్డ్ అండ్ మనీ గురించి మీరు ఆలోచించట్లేదు? అండ్ గుర్తుపెట్టుకోండి, కాన్ఫిడెన్స్ ఎందుకు ఉండట్లేదు? అన్న నాకు పరిస్థితి బాగాలేదు. పరిస్థితులు అందరికీ ఎవ్వరికీ బాగుండవు. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కరికి ఒక్కో సిచ్యువేషన్ వస్తుంది. సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అదే కదా లైఫ్ అంటే. లేదన్నా నాకు నా పరిస్థితి వేరే, మీకేం తెలుసు, మీరుండి బాగానే మాట్లాడుతుంది. ఈరోజు నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నారు. లేకపోతే ఈరోజు ఏదో ఒక సివైస్ అని ఒక ప్లాట్ఫామ్ నేను క్రియేట్ చేసుకోగలిగే ఓవర్ పీరియడ్ ఆఫ్ 4.5 years టైంలో. దానికోసం నేను ఎంత కష్టపడ్డాను, దానికి ముందు మీరు ఇమాజిన్ చేసుకోలేరు. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను, అంటే నాకే కష్టాలు ఉన్నాయి, ఎవరికి ఇన్సిడెంట్ చెప్తాను. నా లైఫ్లో దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది. అబ్బా ఈ దెబ్బ తగిలింది, ఇంతకంటే పెద్ద దెబ్బ నా లైఫ్లో ఉండదు అనుకున్న ప్రతిసారి దెబ్బ పడుతూనే ఉంటుంది. అండ్ నాకు అలవాటు అయిపోయింది ఈ దెబ్బలు తిని ఇంకెన్ని దెబ్బలు సరే వస్తే రాని, నేను చేయగలిగింది ఏం లేదు, టెన్షన్ పడి వేస్ట్ కదా అనే పరిస్థితికి వచ్చేసాను. అండ్ ఇమాజిన్ చేసుకోండి, 3 నెలలు 2016లో ఒక సిచ్యువేషన్ చెప్తాను. డెఫినెట్లీ ఇది నా లైఫ్లో ఫుడ్కి నేను ఇబ్బంది పడిన సిచ్యువేషన్ ఇది 2016లో. అండ్ ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను బెంగళూరు వెళ్ళి బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నేను బెంగళూరు వెళ్ళి ఏదో ఒక జాబ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్లో, అంటే బతకడానికి నాకు ఒక ఇష్టమైన బైక్ ఉండేది, అపాచీ. ఆ బైక్ అమ్మేసి నేను బెంగళూరు వెళ్ళాను. కొంత డబ్బులు ఇంట్లో ఇచ్చేసేసి ఒక 12,000 13,000 తీసుకొని బెంగళూరు వెళ్ళాను. ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా, ఏది టెలికాలర్ జాబ్స్. మనం ఇంకప్పుడు బీటెక్ కాలేదు కాబట్టి ఖచ్చితంగా అంతకంటే మంచి జాబ్స్ రావు. నార్మల్ చిన్న టెలికాలర్ జాబ్స్ 10,000 12,000, లేకపోతే ఇంకా చెప్పాలి అంటే సెక్యూరిటీగా కూడా నేను వెళ్ళడానికి రెడీ అయ్యాను. బట్ అన్ఫార్చునేట్లీ నా టైం బాగుంది కాబట్టి ఒక చిన్న కంపెనీలో, అటాస్ వరల్డ్ లైన్ అనే కంపెనీలో, అండ్ ఈ టెలికాలింగ్ దాని మీద నాకు జాబ్ వచ్చింది. అయితే జాబ్ వచ్చింది, జాయిన్ అయ్యాను కానీ ఇప్పుడు మనకు వచ్చేది 9,500. ఫస్ట్ నాకు జీతం 9,500 అప్పుడు. ఆ తర్వాత 12,000, తర్వాత 14,000 అట్లా వచ్చేది వేరే విషయం. అయితే ఎంత ఇబ్బంది అయిందంటే ఆ సిచ్యువేషన్లో, ఆ డబ్బులు అట్లనే అంటే జనరల్గా నా దగ్గర డబ్బులు అయిపోతూ ఉన్నాయి. చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అటు ఇటు తిరుగుతా డబ్బులు అయిపోయినాయి. కొంచెం డబ్బులే ఉన్నాయి. ఆ కొంచెం డబ్బులు ఏంటి అంటే, మా ఆఫీస్లో కొంతమంది పరిచయం అయ్యారు. ఓకే, అక్కడ నేను జాయిన్ అయిన అక్కడ ఆఫీస్లో, ఇది వైట్ ఫీల్డ్లో ఉండేది అటాస్ వరల్డ్ అండ్. ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు నాకు, ఇది మరి పెద్ద కంపెనీ కొంచెం. కాకపోతే ఇది టెలికాలింగ్ నా జాబ్ చిన్నది. అయితే వచ్చిన తర్వాత నేను మా ఫ్రెండ్ అక్కడ కొంతమంది ఆఫీస్ వాళ్ళు పరిచయం అయితే కలకత్తా వాళ్ళు, అక్కడ ఉండేసేసి వాళ్ళ రూమ్లో ఉండడానికి నేను మాట్లాడుకున్నాను. వాళ్ళు ఏంటంటే 2,500 నీకు ఉండొచ్చు, ఇబ్బంది లేదన్నట్టు చెప్పారు. ఫుడ్ కూడా అన్నారు. సో ఇదే బాగుంది కదా, అంటే 4-5 మెంబర్స్ ఉన్నారు, కాకపోతే కర్రీస్ మేము చెప్పినవి వండుతాం అది ఇది అని చెప్పారు. సరే ఓకే, హ్యాపీ, ఏదో ఒకటి దొరుకుతుంది కదా అని చెప్పి అక్కడ జనరల్గా ఫస్ట్ మాకు తెలిసిన వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యా. దూరం అయిపోతుంది ట్రావెలింగ్ అదంతా అని. నా దగ్గర ఉన్న డబ్బులు కాస్త డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాను. అండ్ అవి ఇవి కలిపి దగ్గర 3,000 వాళ్ళకి ఇచ్చేసాం. 1 month వరకు ఈ లోపల నాకు శాలరీ వస్తుంది కదా, సో ఇబ్బంది లేదనుకొని ఆ 3,000 వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత 1-2 days బాగానే ఉంది. 3rd day నుంచి రియల్ సిచ్యువేషన్ అని నాకు అర్థమైంది. వాళ్ళు అడిక్టెడ్ టు డ్రగ్స్, అండ్ డ్రగ్స్కి అడిక్టెడ్ ఉన్నారు. అండ్ రోజు ఆఫీస్ నుంచి రావడం గంజాయి కొట్టడం, వాళ్ళు ఫుడ్ వండరు, మనం తీసుకునే డబ్బులు కూడా తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నాం, మనకు అనవసరం కామెంట్ అది. నేను అప్పుడు డబ్బులు ఎలా మేనేజ్ చేశానంటే, నాకు రోజులో ఎప్పుడు ఎక్కువగా ఆకలేస్తుందో అప్పుడు, ఇప్పుడు కూడా బెంగళూరులో అన్నా సాంబార్ అని అప్పట్లో 30 రూపాయలు ఉండేది రోడ్ సైడ్. ఎప్పుడు బాగా ఎక్కువ ఆకలేస్తే అప్పుడు అన్నా సాంబార్ కానీ, ఒకవేళ దోశలు అక్కడ బస్తీలో ఉండేవాళ్ళం. ఆ దోశలు వైట్ ఫీల్డ్ వెనకాల బస్తీ ఉండేది. ఇప్పటికీ నాకు ఆ ఇల్లు మొత్తం గుర్తే. బేసిక్లీ ఏంటి అంటే 30 రూపీసే ఖర్చు పెట్టాలి, కానీ రోజులో ఒకటేసారి తినాలి.
ఎప్పుడు ఎక్కువగా ఆకలిస్తే అప్పుడు తినాలి. అది మధ్యాహ్నం అయి ఉండొచ్చు, సాయంత్రం ఉండొచ్చు. ఇలా నేను 3 నెలలు సర్వే అయ్యాను. మొత్తం ఇంటికి వచ్చేసరికి నేను మొత్తం ఎముకలన్నీ బయట వచ్చేంత సన్నగా అయిపోయాను. సో అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీ అందరూ కూడా ఒక పూట తిని ఉండండి, మీరు కూడా ఇబ్బంది పడండి అని చెప్పట్లేదు. కానీ అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా నేను కాన్ఫిడెన్స్ అనేది నాకు ఉండేది, ఎలాగైనా సర్వే అవుతాను. అందరూ కూడా పుట్టిన ప్రతి ఒక్కరు పోవాల్సిందే ముందు వెనకాల, కానీ ప్రతి ఒక్కరు సర్వే అవుతారు, అది అందరికీ అర్థం కాని విషయం. సర్వే అవ్వాలి అండ్ ఆ కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి. నాకు జాబ్ రాలేదు, నేను బ్యాక్ డోర్లో వెళ్తాను, నేను చాలా జాబ్స్ ట్రై చేశాను, నేను బ్యాక్ డోర్లో వెళ్తాను, ఇలాంటి వద్దు. అంటే అర్థం చేసుకోండి, డబ్బులు హార్డ్ అండ్ ఒక్కొక్క రూపాయి సంపాదించడానికి ఒక్కొక్క స్టెప్ నేను ఇంతవరకు వచ్చాను. నేను ఏదో కోట్లు సంపాదించానని చెప్పను, బట్ నా ఫ్యామిలీని నేను ప్రొటెక్ట్ చేసుకుంటున్నా, నా ఫ్యామిలీని నేను జాగ్రత్త చూసుకుంటున్నా. అండ్ అంతకు మించిన సక్సెస్ ఏం చెప్పండి. అండ్ నేను ప్రౌడ్గా చెప్తాను, మా అమ్మ నేను బతికించుకున్నా. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, నేను దగ్గర ఉన్నాను, నిలబడ్డాను. ఓకే, మా అమ్మకు కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ నేను చూసుకోగలిగాను. అండ్ నాకు ఇంతకు మించిన లైఫ్లో సక్సెసే లేదు. ఇక మా అమ్మ నేను బతికించుకోగలిగాను, నా ఫ్యామిలీ నేను ఇప్పుడు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నాను. ఇంతకు మించిన సక్సెస్ ఏముంటుంది చెప్పండి లైఫ్లో. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇదంతా చేసింది నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పటికీ ఎప్పటికీ నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. నా జేబులో రూపాయి ఉన్నా నేను ఇదే కాన్ఫిడెన్స్తో మాట్లాడతా. అండ్ మళ్ళీ కమెంట్ చేయొద్దు మీ దగ్గర రూపాయి ఉన్నాయని చెప్పి. వెరీ గుడ్, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. అండ్ నా దగ్గర ₹1,00,00,000 ఉన్నా కానీ నేను ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా వెళ్ళను, ఇదే కాన్ఫిడెన్స్తో ఉంటాను నేను. ఓకే, సో మీరు కూడా అదే కాన్ఫిడెన్స్తో స్కిల్ నేర్చుకొని జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అక్కడిక్కడ డబ్బులు కట్టి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఇది ఒకసారి ఆలోచించండి. నేను చూస్తూ ఉన్నాను, చెప్తానే ఉన్నాను, కళ్ళ ముందు ఇంతమంది ఇబ్బంది పడుతూ డబ్బులు వేస్ట్ చేసుకుంటే నేను చేయగలిగినంత అవేర్నెస్ నేను చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. బట్ స్టిల్ మీరు కూడా కొంచెం దీన్ని అర్థం చేసుకొని మీ డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.